అందరికీ నమస్కారములు. ఈ కార్తీక మాస ఆధ్యాత్మిక వాతావరణంలో ఓ చక్కటి కథ చెప్పుకుందాం. గతానుగతికో లోకః నలోకః పారమార్థికః గంగా సైకతలింగేన నష్టం మే తామ్రభాజనం అని ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకం అర్థం తెలియాలంటే చిన్న కథ చూడాలి, మనం విందాం ఇప్పుడు. ఒక బ్రాహ్మణుడు తన పాండిత్యంతో రాజుగారి చేత బహుమానంగా పొందిన బంగారంతో నిండిన ఒక కంచు పాత్రని పట్టుకొని ఆనందంతో ఇంటికి వెళ్తున్నాడు. సరే, అది కార్తీక మాసం. మధ్యలో స్నాన సంధ్యావందన జపతపాదులు చేయడం కోసం గంగానది ఒడ్డున తన బంగారంతో నిండిన చెంబుని పెట్టాడు. కానీ దాన్ని ఎవరన్నా దొంగలు దోచుకుపోతారేమో అనే ఒక భయం. సరే, ఏం చేశాడంటే ఆ చెంబు అక్కడ పెట్టి దాని మీద ఇసుకని లింగాకారంలో కప్పిపెట్టాడు. బాగుంది, ఇది బాగానే ఉంది. సరే, స్నానానికి వెళ్ళాడు, చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, గంగానదిలో అనుష్ఠానం చేసుకొని. ఈ లోపల 2000 మంది బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు. వారంతా కూడా గంగానదిలో తీర్థానికి వచ్చారు. గంగానదిలో స్నానం చేయడం వారి సంకల్పం. వారందరూ ఈ లింగం చూశారు. అందులో ఒక బ్రాహ్మణుడు ఈ లింగం చూసి, ఓహో, ఇక్కడ స్నానానికి వచ్చి ఒక లింగ రూపాన్ని కట్టాలేమో అనుకున్నాడట. ఆ చెంబుని దాచిపెట్టిన లింగాకారాన్ని చూసి సరే, తను కూడా ఒక సైకత లింగాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే ఇంకొక బ్రాహ్మణుడు, ఓహో, ఇలా కట్టాలేమో అనుకుని ఇలా బాగుంది, అందరూ కట్టేశారు. 2000 మంది సైకత లింగాలని ఏర్పాటు చేశారు వరసగా. ఈ తామ్ర చెంబుని పాతిపెట్టి లింగాకారం కట్టిన దాని పొడుగుత 2000 లింగాలు తయారైనాయి. సరే, వీళ్ళంతా స్నానానికి వెళ్ళారు. బ్రాహ్మణుడు ఒడ్డుకొచ్చి చూస్తే తన చెంబు పాతి పెట్టి లింగం కట్టింది ఏదో గుర్తుపట్టలేకపోయాడు. నెత్తి నోరు బాదుకున్నాడు. సరే, ఇంతట్లోకి గంగనీరు అంతా ముందుకొచ్చి సైకత లింగాలన్నీ మునిగిపోయాయి. సరే, మునిగిపోయి తన చెంబు దొరికింది. కథ ఇంతవరకు బాగానే ఉంది. ఇదండి మనం చేసేది. అసలు వాడు ఎందుకు చేశాడో మనం చూడం, మనకు తెలియదు. వాడేదో చేశాడని మనం చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఆలోచించాలి, ఎందుకు చేశారు పక్కవాళ్ళు అని. గంగానది ముందుకు వచ్చేది. ఇప్పుడు శ్లోకం దగ్గరికి వద్దాం. గతానుగతికో లోకః. ఈ లోకంలో ఉన్న మనమందరం ఇలాగే ఉంటాం. పక్కవాడు ఏదో చేశాడని ఆలోచించకుండా మనం కూడా చేస్తాం. ఇలాంటి నిర్ణయానికి వచ్చేసి దాన్ని అందరం పెడతాం. అలా కాకుండా అసలు పరమార్థం ఏమిటో ఎందుకో ఆలోచించుకోవాలి అని ఈ కథలో ఒకటి. గంగా సైకత లింగేనా, అందుకే కదా గంగానది ఒడ్డున మొదట ఒక సైకత లింగం కడితే వెనకాలందరూ కట్టేయడం వల్ల నష్టమే తామ్రభాజన